హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చిన క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో ఏవి ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి భారతదేశంలో తీసుకున్న నిర్ణయాలు? అన్నీ టాప్ ఆల్ 3. సో డి ఈజ్ ద ఆన్సర్. సో ఈరోజు టాపిక్లో కేంద్ర ప్రభుత్వం 3 కంపెనీలను కొత్త నవరత్న కంపెనీలుగా ప్రకటించింది. 1990లో ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పోటీ పడేందుకు గాను స్వయం ప్రతిపత్తిని కలిగిస్తూ మినీరత్న, నవరత్న, మహారత్న అనేటటువంటి ఒక స్టేటస్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీస్కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే సాధారణంగానే మనకి ప్రైవేట్ రంగంలో నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారు, కానీ ప్రభుత్వ హయాంలో లేదా ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత కాదు చాలా ఎక్కువగా డిలేస్ చేస్తూ ఉంటాయి. ఈ కారణంగా ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడలేనటువంటి స్థితి LPG సంస్కరణల తర్వాత భారతదేశానికి వచ్చింది. దీన్ని దూరం చేసేందుకు గాను మినీరత్న, నవరత్న, మహారత్న అనేటటువంటి స్టేటస్ని పెట్టి అద్భుతమైన వ్యాపారం చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తిని అందించేటటువంటి ఒక ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మినీరత్న, నవరత్న, మహారత్న రూపంలో ప్రవేశపెట్టింది. అయితే తర్వాత కాలంలో ఈ మినీరత్న, నవరత్న, మహారత్న అనేటటువంటి కంపెనీలు బాగా అద్భుతంగా పెరిగాయి. చాలామంది నవరత్న అంటే 9 కంపెనీలు అని అనుకుంటారు, కానీ 2015వ సంవత్సరం వచ్చేటటువంటి సమయానికి మనకి 17 నవరత్న కంపెనీలు ఉన్నాయి. అయితే మహారత్న కంపెనీలు కూడా అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు, ONGC ఇట్లాంటివి మహారత్న కంపెనీలుగా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మరొక 3 కంపెనీలకు నవరత్న స్టేటస్ అనేటటువంటి దాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అసలు నవరత్న కంపెనీలు అంటే ఏంటి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్, మినీరత్న, నవరత్న, మహారత్న మధ్య ఉన్నటువంటి భేదాలు, క్రైటీరియా, అలాగే ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా ఒక డయాగ్రామెటిక్ ఫామ్లో, ఒక చార్ట్ ఫామ్లో ఉన్నది. అది మనం చూద్దాం. ముందుగా అసలు ఇది కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్, 4 ఇండస్ట్రీస్, రీటైల్టెల్ కార్పొరేషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, SJVN అండ్ NHPC వీటికి నవరత్న స్టేటస్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నాయి ఈ కంపెనీలు, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా. సో సన్ ఫర్ ఎవర్, వీటికి ఈ కంపెనీలకు నవరత్న స్టేటస్ అనేటటువంటి దాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ నవరత్న స్టేటస్ అనేటటువంటిది అంటే ఏంటంటే, ప్రస్తుతానికి మనం ఇలా అర్థం చేసుకుందాం, ఏదైనా ఒక కంపెనీ మినీరత్న స్టేటస్ వచ్చిన తర్వాత మాత్రమే నవరత్న స్టేటస్కి వెళ్ళగలదు, నవరత్న స్టేటస్ వచ్చిన తర్వాత మాత్రమే మహారత్న స్టేటస్కి పోగలదు. అయితే ప్రస్తుతం మనకి దేశంలో నవరత్న స్టేటస్తో 25 కేంద్ర కంపెనీలు అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఉన్నాయి. ఈ నవరత్న స్కీమ్ని 1997లో తీసుకొచ్చారు. ఇదేంటంటే మిగతా ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు గాను వీటికి స్వయం ప్రతిపత్తి కలిగించేటటువంటి విధంగా ఈ కంపెనీలను తీసుకొచ్చారు. సో గతంలో నవరత్న స్టేటస్ అనేటటువంటిది మినీ రత్న కేటగిరీ 1 ఉన్నటువంటి కంపెనీలకు ఇచ్చేవాళ్ళు. ఈ కంపెనీలు చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక వృద్ధిని కలిగి ఉండాలి. అదేంటి అనేది నేను క్రైటీరియాలో భాగంగా చెప్తాను. సో ఇక్కడ మనకి నవరత్న స్టేటస్ అనేటటువంటిది ఏ కంపెనీలకు ఇస్తారు అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో ఉంటుంది ఇది. వీళ్ళు ఏ కంపెనీకి మనము ఇలాంటి స్టేటస్ ఇవ్వచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. సో ఇది జనరల్గా మనం తీసుకున్న ఇంట్రడక్షన్. అయితే ఒక కంపెనీ నవరత్న కంపెనీ అయితే దానికి వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి అని కనుక మనం చూస్తే, ఆ కంపెనీ తన యొక్క ఫినాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించి ప్రభుత్వం యొక్క డెసిషన్తో సంబంధం లేకుండా, అంటే ప్రభుత్వం ఏ రకంగానూ కూడా వేలు పెట్టకుండా తన నిర్ణయాలను తానే సొంతంగా తీసుకోవచ్చు. అంటే ఆ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారు కదా, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంటే ప్రభుత్వం యొక్క అప్రూవల్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని ఆ కంపెనీని ముందుకు నడిపించవచ్చు. దాంతోపాటుగా ఈ కంపెనీలు 1000 కోట్లకు వరకు కూడా ఎక్కడైనా వాళ్ళు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే దీనికి కూడా ప్రభుత్వం తాలూకా అప్రూవల్ అవసరం లేదు. అంటే ఆ కంపెనీ ఏదో మళ్ళా కొత్త వ్యాపారం చేసేందుకు గాను లేదా వాళ్ళ దాంట్లోనే డైవర్సిఫైడ్ బిజినెస్ ఆపరేషన్స్ చేసేందుకు గాను ఒక 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని అనుకుందనుకోండి, ప్రభుత్వం తాలూకా అప్రూవల్ గురించి వీళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే పెట్టేసుకోవచ్చు. లేదా ఆ కంపెనీలో 15% వాటా, అంటే ఇప్పుడు ఆ కంపెనీ విలువ ఒక 10,000 కోట్లని అనుకోండి, లేదా ఆ కంపెనీ విలువ ఒక 2,000 కోట్లని అనుకోండి, ఇందులో 15% అంటే 15% అంతే ఎంత అవుతుంది, 30 కోట్లు.
సో ఇది ఒక సింగిల్ ప్రాజెక్ట్ మీద పెట్టచ్చు, గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఒక సింగిల్ ప్రాజెక్ట్ మీద వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా నిర్ణయాలు ప్రభుత్వం తాలూకా అప్రూవల్ లేకుండానే చేయొచ్చు. దాంతోపాటుగా ఏదైనా కంపెనీలతో జాయింట్ వెంచర్స్కి వెళ్ళచ్చు, అంటే కలిసి పనిచేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ మరొక కంపెనీతో కలిసి వ్యాపారం చేస్తుంది, ఈ జాయింట్ వెంచర్స్. అలాగే అలయన్సెస్ అండ్ సబ్సిడరీస్, ఆ కంపెనీ కింద మరొక కంపెనీని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయాలు లేకుండానే వాళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఈ కంపెనీ యొక్క వృద్ధికి సహాయపడవచ్చు. దీన్ని నవరత్న స్టేటస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్గా మనం చెప్తాం. అయితే ఇందులో మరి కొంచెం డెప్త్కి వెళ్తే మనకి సాధారణంగా మినీరత్న నుంచి మొదలు పెడదాం. ఈ మినీరత్న అనేటటువంటిది మనకి 1997లో వచ్చింది. 1997లో ఎందుకు వచ్చింది ఇది? ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలతో పోటీ పడలేకపోతున్నాయి. ఎందుకు పోటీ పడలేకపోతున్నాయి? ఎల్పిజి సంస్కరణలు వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రైవేట్ రంగం చాలా విపరీతమైనటువంటి వేగంతో వచ్చింది. ఈ ప్రైవేట్ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ పడేటప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు వెనకబడిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో సామర్థ్యం పెంచడానికి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పోటీతత్వాన్ని పెంచడానికి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగంతో పోటీ పడేటటువంటి ఒక వాతావరణాన్ని, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి ఈ మినీరత్న నవరత్న అనేటటువంటి కాన్సెప్ట్ని, మినీరత్న అలాగే నవరత్న అనేటటువంటి కాన్సెప్ట్ని 1997లో ఈ రెండింటిని ప్రవేశపెట్టడం జరిగింది. మినీరత్నలో మనకి 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి మినీరత్న 1. మినీరత్న 1లో ఏంటి? గత 3 సంవత్సరాలలో అంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఏ కంపెనీ అయితే పన్నులకు ముందు 30 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తుందో, ఏ కంపెనీ అయితే పన్నులు కట్టక ముందు 30 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదిస్తుందో వాళ్ళని మినీరత్న 1 కేటగిరీ అని అంటారు. లేదా అట్లీస్ట్ 1 of the 3 years and have a positive net eligible to be considered for మినీరత్న 1 స్టేటస్. అంటే గత 3 సంవత్సరాల్లో 30 కోట్లు, లేదా 1 సంవత్సరంలోనే 30 కోట్లు, లేదా అంతకన్నా ఎక్కువ. బట్ ఎట్ ఎనీ కాస్ట్ చూసుకున్న లాస్ట్ 3 సంవత్సరాల్లో కనీసం 30 కోట్ల లాభం తెచ్చుకున్నటువంటి కంపెనీని మినీరత్న 1 కేటగిరీ అని అంటారు. మినీరత్న 2 కేటగిరీ అంటే ఏంటంటే ఇదే కేటగిరీలో ఉండాలి, కాకపోతే లాస్ట్ 3 సంవత్సరాల నుంచి లాభాలు పెరుగుతూ ఉండాలి, అంటే కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉండాలి. దాన్ని మినీరత్న 2 కేటగిరీ అని అంటాం. అంటే మినీరత్న 2 కేటగిరీకి స్పెసిఫిక్ నెంబర్ అంటే ఏం లేదు. సో దీన్ని మినీరత్న 2 కేటగిరీగా మనం చెప్తాం. అలాగే మినీరత్న 2 కేటగిరీలో ఉన్నటువంటి కంపెనీలు లేదా 1 కేటగిరీలో ఉన్నటువంటి కంపెనీలు ఎక్కడి నుండైనా రుణాలు తీసుకుంటే ఆ రుణాలను సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి, అంతేగాని రుణాలని ఎగ్గొట్టేటటువంటి కంపెనీలు ఉండకూడదు అనమాట. అలాగే మినీరత్నలో ఉన్నటువంటి కంపెనీలు, మినీరత్న స్టేటస్లో ఉన్నటువంటి కంపెనీలు ప్రభుత్వం నుంచి ఏ రకంగానూ కూడా బడ్జెట్ సహాయాన్ని పొందకూడదు. వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ఖర్చులు అవి పెట్టుకుంటూ ఉండాలి. వీళ్ళు మినీరత్న 1, మినీరత్న 2 అని అంటాం. ఇలా మినీరత్న 1 కంపెనీగా ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా కూడా తర్వాత ఇంకా మంచి పొజిషన్కి వెళ్తే దాన్ని నవరత్నగా ప్రకటించేవాళ్ళు. ఈ నవరత్నగా ప్రకటించడానికి 6 సూత్రాలను పాటించేవాళ్ళు. ఒకటేంటి? ఆ కంపెనీలో ఆ కంపెనీ తాలూకా మొత్తం విలువలో ఆ కంపెనీకి ఎంత లాభాలు వస్తున్నాయి. అంటే ఒక కంపెనీ విలువ 1000 కోట్లు అని అనుకోండి, ఆ కంపెనీకి 500 కోట్ల లాభం వచ్చింది అనుకోండి, అంటే సగభాగం లాభాలు వచ్చినట్టు, అంటే నెట్ ప్రాఫిట్ టు నెట్ వర్త్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. దాంతోపాటుగా ఆ కంపెనీ తాలూకా మొత్తం ఉత్పత్తిలో ఎంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారు, అంటే మ్యాన్ పవర్ కాస్ట్ ఎంత ఉంది, మ్యాన్ పవర్ కాస్ట్ ఎంత ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ ఒక 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఉత్పత్తి చేస్తుందని అనుకోండి. ఇది ఉత్పత్తి చేయడానికి ఆ కంపెనీలో ఎంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క జీతాల యొక్క లెక్క ఎంత అనేటటువంటి లెక్క పెడతారు. అది మ్యాన్ పవర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మూడోది ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్, PBGIT అని వస్తుంది ఒకటి. అంటే డిప్రిసియేషన్కి పన్నులు చెల్లించక ముందు మొత్తం పెట్టినటువంటి పెట్టుబడిలో ఎంత లాభం వచ్చింది, మొత్తం పెట్టినటువంటి పెట్టుబడిలో భాగంగా, క్యాపిటల్లో భాగంగా పన్నులు కట్టక ముందు, డిప్రిసియేషన్కి ముందు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అంటే ఒక రకంగా లాభాలు ఎంత వచ్చాయి అనేది లెక్క పెడతారు. అలాగే పన్నులు కట్టిన తర్వాత అంటే ప్రాఫిట్ మొత్తం టర్నోవర్లో అంటే ఆ పర్టికులర్ కంపెనీ చేసినటువంటి బిజినెస్ని టర్నోవర్ అని అంటారు. ఈ మొత్తం టర్నోవర్లో ఆ కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది 4వ పాయింట్గా లెక్క పెడతారు.
5వ పాయింట్ ఎర్నింగ్ పర్ షేర్, అంటే ఒక షేర్కి ఎంత విలువ ఉంది, ఒక షేర్కి ఎంత ఆదాయం వస్తుంది స్టాక్ మార్కెట్లో అనేది లెక్క పెడతారు. అలాగే మిగతా రంగాలతో పోల్చుకుంటే ఇంటర్ సెక్టోరల్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇట్లా 6 మెజర్స్ ఉంటాయి. ఈ 6 పాయింట్లని మీరు 100 మార్కులుగా తీసుకుంటే ఏ కంపెనీకి అయితే 60 మార్కులు వస్తాయో దాన్ని నవరత్న స్టేటస్గా ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు 100కు 100 మార్కులు వేసుకుని ఉంటే ఈ పారామీటర్లో 70 మార్కులు, ఈ పారామీటర్లో 80 మార్కులు, ఈ పారామీటర్లో 50 మార్కులు, ఇట్లా తీసుకుని యావరేజ్న ఈ 6 పాయింట్లకి సంబంధించి 100 మార్కులు అని అనుకుంటే ఏ కంపెనీకి అయితే 60 మార్కులకి పైగా వస్తాయో, అంటే ఫస్ట్ క్లాస్ వస్తుందో ఆ కంపెనీని నవరత్న కంపెనీగా ప్రకటిస్తారు. మనకి మినీరత్న కంపెనీలు చాలా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మినీరత్న కంపెనీ, యాంత్రిక్స్ కార్పొరేషన్ ఇస్రో తాలూకా కమర్షియల్ వింగ్, ఇది కూడా కేటగిరీ 1 ఆఫ్ మినీరత్న. దీంతోపాటు ఆర్టిఫిషియల్ లింబ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండియా, అంటే ఈ చేతులు కాళ్ళు పోయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్గా పెడతారు కృత్రిమంగా, సో ఆ కంపెనీ మినీరత్న కేటగిరీ 2. సో ఇట్లాంటివన్నీ మినీరత్నగా ఉంటాయి. అలాగే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BEL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL, ఇవన్నీ కూడా నవరత్న కంపెనీస్గా ఉంటాయి. అలాంటి నవరత్న కంపెనీలు ఇంకా 25 ఉన్నాయి మొత్తం. అలాగే ఇలా నవరత్న అయినటువంటి కంపెనీలను మహారత్న కంపెనీలుగా ప్రకటిస్తారు. ఈ మహారత్నగా ప్రకటించేటటువంటి కాన్సెప్ట్ 2010 నుండి వచ్చింది. మినీరత్న నవరత్న 1997, మహారత్న కాన్సెప్ట్ 2010 నుంచి వచ్చింది. అంటే చాలా అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ని మహారత్న కంపెనీలుగా ప్రకటించేటటువంటి పద్ధతి. ఇందులో ఫస్ట్ మహారత్న అవ్వాలంటే ఎట్లా ఉండాలంటే ముందు నవరత్న కంపెనీ అయి ఉండాలి. 2, ఆ కంపెనీ తాలూకా షేర్లు స్టాక్ మార్కెట్లో ఉండాలి. అలాగే గత 3 సంవత్సరాల నుండి వార్షికంగా ఆ కంపెనీ టర్నోవర్ 25,000 కోట్లు ఉండాలి. అలాగే యావరేజ్ నెట్ వర్త్, అంటే ఆ కంపెనీ తాలూకా విలువ గత 3 ఏళ్లలో 15,000 కోట్లకు పైగా ఉండాలి. కనీసం ఆ కంపెనీ గత 3 సంవత్సరాలలో 5,000 కోట్ల లాభం పొంది ఉండాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీకి చాలా అద్భుతమైన ప్రెజెన్స్ ఉండాలి. ఈ కేటగిరీల్లో సెలెక్ట్ అయినటువంటి కంపెనీలను మహారత్న కంపెనీలుగా ప్రకటిస్తారు. మనకి మహారత్న కంపెనీలు చాలా ఉన్నాయి. BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL, కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్, సెయిల్, ONGC, ఇవన్నీ కూడా మహారత్న కంపెనీలుగా మనం చెప్పచ్చు. ఇది క్రైటీరియాకి సంబంధించి మినీరత్న, నవరత్న, మహారత్న. మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈ పర్టికులర్ నోట్స్ని రాసుకున్నా మీకు ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో దీనికి సంబంధించి గతంలో 2011లో ప్రశ్న ఇచ్చాడు. మీ ఆన్సర్ ఏంటో దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఇటీవల 4 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ను నవరత్న హోదాగా అప్గ్రేడ్ చేయడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ హోదా సంస్థలకు ఎలా ప్రయోజనాన్ని చేకూరుస్తుందో 200 నుంచి 150 పదాల్లో తెలపండి. సో ఇది మహారత్న, నవరత్న, మినీరత్నకు సంబంధించి. అలాగే TGPSC గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాయాలని అనుకుంటే అన్ని ఫార్మాట్లోని మన దగ్గర అవైలబుల్గా ఉంది. కేవలం గ్రాండ్ టెస్టులు మాత్రమే రాయాలనుకున్నటువంటి అభ్యర్థులు 20 గ్రాండ్ టెస్టులతో మనం ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఇది ఆర్థికంగా కూడా ఎక్కువగా ఫీజు ఉండకుండా బాగా తక్కువగానే ఫీజు ఉండేటట్టుగా డిజైన్ చేశాం. సో ఈ వివరాలు కావాలనుకున్న అభ్యర్థులు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.